బేల మండలంలో సోయా పంట నాణ్యత లేదని పంటను కొనుగోలు చేయమని మార్క్ఫెడ్ అధికారులు వాపసు చేయడంతో రైతులు పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. సొసైటీ అధికారులు మార్కెట్లో రైతుల వద్ద నుండి నాణ్యమైన సోయా పంటను కొనుగోలు చేసి మార్క్ఫెడ్ అధికారులకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కోఆపరేటివ్ అధికారి మోహన్ మార్కెట్కు వచ్చి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్ద నుంచి కొంత సోయా శాంపిల్స్ ను తీసుకుని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మాకు డబ్బులు కాల సారు, అంత మాలు మంచిగా ఉన్నది, ఏదో ఒక డ్యామేజ్ ఉన్నదని ఈ బేల మాలు గొలద్దంటున్నది సారు. గట్లుంటే మేము వ్యవసాయగలము ఎట్లా కూలిచ్చి ఎట్లా బతుకుడు సారు. ఈ మొత్తం మాలు బేలది కొనాల సారు. కలెక్టర్ నువ్వు చెక్ చేసి పోయి చూసి అన్నిటికీ ఖరాబ్ ఉన్నది అని అట్లా అనద్దు సారు. ఇది దండం పెడుతున్నా సారు. మేము ఉన్నోళ్ళం లేనోళ్ళం సారు, కైకిలు పెట్టాలా చేపియాలా సారు. మరి ఈ మాలకు మీ చేతులు పడేదాకా మరి కైకిలు పండతందు పెట్టాలా రాత్రి పొద్దు. ఇది ఎట్లా సారుతారు బాయి? అన్ని మంచిగా జరిగి పబ్లిక్ సాయం చేయాలా సారు. మీరు చేస్తున్నారు సారు. వేల మండలు అంటే గిట్లెందుకు చేస్తున్నారు? దేనట్లా జల్దీ పోతున్నది, ఎంత ఖరాబ్ మాలున్నా అదల బదల పోతున్నాయి సారు. అక్కడ ఉన్నది వ్యవసాయం, ఇక్కడ ఉన్నది నాకు. గత 2-3 సార్లు కలెక్టర్ ఈ బేల కొనుగోలు సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి మీటింగ్ పెట్టడం జరిగింది. రైతు సోదరులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ బేలలో కొంత మాల్ బాగులేదని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్న మాల్ ఒకటి, తర్వాత కొన్ని కుప్పలు ఉన్నాయి. ఇక్కడ ఈ కుప్పలు కొంత డ్యామేజ్ ఉంది, కొంత డ్యామేజ్ లేకుండా ఉంది. దీన్ని కొంచెం మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారును మళ్ళీ సిడబ్ల్యూసి మేనేజర్ కానీ తర్వాత మార్క్ఫెడ్ మేనేజర్ కానీ ఒకసారి వచ్చి పరిశీలించి మళ్ళీ ఈ మాల్ని తీసుకుంటే కొంచెం బాగుంటుంది, రైతులు కొంచెం సేఫ్ సైడ్ అయిపోతారని నా ఉద్దేశం. మా సిడబ్ల్యూసి వాళ్ళు ఏదైనా ఇప్పుడు నాఫెడ్ది నడుస్తుంది, ఇది నాఫెడ్ వాళ్ళు కొనుగోలు చేస్తుంది కాబట్టి నాఫెడ్ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ ప్రకారం వాళ్ళు 3% వాళ్ళ ఎఫ్ఏ ఉండాలి. డ్యామేజ్ వాళ్ళు కొంత ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొనడం లేదు, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకసారి మా డిఎం మార్క్ఫెడ్ను ఒకసారి మన సిడబ్ల్యూసి మేనేజర్ వచ్చి ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా వీరి పరిశీలన చేసి ఈ బస్తాలను తీసుకుపోవాలి, ఆల్రెడీ కొన్న బస్తాలను తీసుకోవాలి. ఈ మార్కెట్లో ఉన్న మన కుప్పలను కూడా కొనుగోలు చేయడానికి నేను మళ్ళీ కలెక్టర్ గారికి సిఫార్సు చేస్తానని ముందు చెప్తాను. రైతులు ఇబ్బంది పడద్దు. నేను ఇప్పుడైతే